20 years of excellence. Sun International Institute of Tourism and Management. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ శ్రావ్య. మనతో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ ప్లానర్ రాజేశ్వరి వడ్లమాని గారు ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే. ఎలా ఉన్నారు బాగున్నాను. మ్యామ్? చాలా మంది సిప్ బెటర్ అంటున్నారు, ఇంకొంతమంది ఏమో లంసమ్ అయితే బెటర్ అంటున్నారు. ట్రిపుల్ ఇన్వెస్ట్మెంట్, అదే మనకి చేసిన దానికి ట్రిపుల్ రిటర్న్స్ వస్తాయి అంటున్నారు లంసమ్లో అయితే. సో అసలు ఏది కరెక్ట్ అంటారు? సో లంసమ్ అన్నది మన ఓన్లీ వన్ టైం ఇన్వెస్ట్మెంట్. మన దగ్గర బల్క్ అమౌంట్ ఏదైనా ఉన్నది అంటే అది మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే వన్ టైం చేస్తే దాన్ని లంసమ్ అంటాం. బట్ ఎస్ఐపి అన్నది సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. మంత్ ఆఫ్టర్ మంత్, ఎవ్రీ మంత్ మనం ఒక సర్టెన్ టైం కోసం అనేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తే అదేమో మనకి సిప్ అవుతుంది. ఓకే, ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఎప్పుడు కూడా లంసమ్ అమౌంట్ ఉంటుంది అన్నది పాసిబుల్ కాదు. అవును. ఓకే, సో లంసమ్ అమౌంట్ ఏదైనా మనకి బోనస్ వచ్చింది, లేదా ఎక్కడైనా మనకి ప్రాఫిట్ ఏదైనా వచ్చింది, ల్యాండ్స్ ఏవైనా మనం సేల్ చేస్తే వస్తే మనం అందులో పెట్టుకున్నాము, ఓకే. బట్ నార్మల్ పీపుల్ ఏంటంటే శాలరీ కోసం, వాళ్ళు శాలరీ వచ్చి వర్క్ చేసేవాళ్ళు, వాళ్ళు ఎవ్రీ మంత్ వాళ్ళు ఎస్ఐపి చేసుకుంటేనే అవును. వాళ్ళకి మంచిది. సో లంసంలో ఏంటంటే మనం ఈరోజు కొనుక్కుంటున్నాము, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము. సో ఈరోజు ఏదైతే మనకి ప్రైస్ ఉన్నదో ఆ లెక్కనే మనకు వస్తుంది. అండ్ మార్కెట్లోని అంటే అప్ అండ్ డౌన్ అయినప్పుడు ఇందులోని రిస్క్ ఫ్యాక్టర్ అయితే ఉంటుంది, అవును. రైట్. బట్ అట్ ద సేమ్ టైం మనం ఎస్ఐపి చేస్తాం. ఎస్ఐపి చేసినప్పుడు ఒకవేళ మార్కెట్ అప్ ఉన్నది మనకి నెంబర్ ఆఫ్ యూనిట్స్ తక్కువ వస్తాయి, డౌన్ ఉన్నది ఎక్కువ వస్తాయి. అవును. సో దాని మనవి ఏవైతే దాని వాల్యూ రేట్స్ ఉన్నాయో ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. అందుకోసం అనేసి ఇందులోని రూపీ కాస్ట్ బ్యాలెన్స్ అంటారు అనమాట. ఓకే. రూపీ కాస్ట్ యావరేజ్. ఓకే. ఓకే, సో ఎస్ఐపిలోని రూపీ కాస్ట్ యావరేజ్ తీస్తారు, విచ్ ఇస్ నాట్ పాసిబుల్ ఇన్ లంసమ్. ఓకే. అలాగే ఒక చిన్న ఎగ్జాంపుల్, లెట్ సే ఒక 10 years బ్యాక్ ఎవరైనా 5 lakhs ఇన్వెస్ట్మెంట్ చేశారు. 5 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాని ఈ రోజు వాల్యూ ఒక 15 lakhs ఉంటుంది. ఎస్ఐపిలో కానీ ఇన్వెస్ట్ చేశారు, కానీ ఎందులో చేశారు అన్నది కూడాను ఓకే. ఈక్విటీలోనే. ఓకే, ఈక్విటీలోనే మాత్రమే ఈక్విటీలోనే, డెప్ట్లో కాకుండా. డెట్లో చేస్తుంటే తక్కువ వాల్యూ చెప్తాను, ఈక్విటీలో పెట్టి ఉంటే ఒక 15 లక్షలు వస్తుంది. కానీ అదే పర్సన్ 10,000 రూపీస్ పర్ మంత్ చొప్పున ఒక 10 years ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే అట్ ద రేట్ ఆఫ్ 12%, అక్కడ చెప్పాను, ఇక్కడ కూడా 12% అని చెప్తా. సో క్లోజ్ టు 23 lakhs వస్తాయి మనకి. రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి. రిటర్న్స్ ఎక్కువ వచ్చాయి, రైట్. అండ్ సిప్ అన్నది ఏంటంటే పేషెన్స్గా ఉండాలి, రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, గోల్ ఓరియంటెడ్. ప్రతిసారి కూడా నేను అదే చెప్తాను, గోల్ ఉంటేనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. కానీ లంసంలో మనకి ట్రిపుల్ రిటర్న్స్ వస్తాయి అని అంటారు కదా, మరి అది నిజమేనా? నేను చెప్తున్నాను కదా, 5 పెట్టారు 15 వచ్చింది. అవును. ఓకే, ఇక్కడ 10,000 రూపీస్ చొప్పున పెట్టారు 10 సంవత్సరాలు, బట్ ఇక్కడ 23 వచ్చాయి. అక్కడ ట్రిపుల్ వచ్చింది, కానీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికన్నా ఇంకా ఎక్కువ వచ్చింది కదా. ఇప్పుడు సేమ్ అదే 10,000 రూపాయలు నేను ఒక 30 సంవత్సరాల కోసం అనేసి ఎస్ఐపి పెట్టుకుంటే 36 లక్షలు ఇన్వెస్ట్మెంట్, దగ్గరగా 3 కోట్లు వస్తాయి. అవును. ఎస్ఐపి అంటే రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి. కానీ అందరూ సిప్ కంటే లంసమే బెస్ట్, మీకు రిటర్న్స్ ఎక్కువ పెట్టుకోవచ్చు. కానీ లంసమ్ వస్తే అది కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నిప్పాన్లోని 1 lakh పెట్టుకున్నారు, దాని వాల్యూ ఎంత వచ్చింది? అవును, రైట్. సో పెట్టుకోవచ్చు, అది కూడా ఉన్నది అంటే పెట్టి టైం కోసం వెయిట్ చేయొచ్చు. కొత్త ఫండ్స్ వస్తుంటాయి కదా, న్యూ ఫండ్స్ ఎన్నో ఎన్ఎఫ్ఓస్ వస్తుంటాయి. ఎన్ఎఫ్ఓలో పెట్టేసి న్యూ బార్న్ బేబీస్ వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ కోసం అనేసి పెట్టేసి వదిలేండి, ఓకే, 20 సంవత్సరాలు. బట్ కానీ దాంట్లో ట్రాక్ చేయడానికి మనకి ప్రీవియస్ రికార్డ్ ఉండదు కదా ఎన్ఎఫ్ఓలోనా. ఎన్ఎఫ్ఓలో లేకపోయినా కూడా అది ఫండ్ పర్ఫామ్ చేస్తుంటుంది, మనం చూస్తుంటాం కదా. మనకి పాస్ట్ పర్ఫార్మెన్స్ లేకపోయినా కూడా ప్రెసెంట్ ఎలాగ పర్ఫామ్ చేస్తుంది అన్నది ఉంటుంది కదా. ఎప్పుడూ కూడా రియర్ వ్యూలో చూసి మనం డ్రైవ్ చెయ్యము, అది ఫ్యూచర్ కూడా చూస్తాం. కానీ ఫ్యూచర్ అనేది మనకి
ముందు ఉంటుంది కదా. అవును. అండ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే ఇందులోని మీరు ఎగ్జిట్ చేసేయచ్చు ఒకవేళ అది నిజంగానే బాగోలేదు. ఓకే. లేదా ఫండ్ హౌస్‌లో ఏదైనా ప్రాబ్లమ్ వచ్చింది. ఎగ్జిట్ అయిపోండి. మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అందులోనే ఉండాలని లేదు. బట్ యెస్, ఇప్పటి వరకు మన హిస్టరీలోని చాలా చాలా బ్యాంక్స్ క్లోజ్ అయిపోయినట్టు చూసాము. అవును. లేదా కొన్ని బ్యాంక్స్ టేక్ ఓవర్ చేసినట్టు చూసాము అన్నీ కూడా. బట్ ఏ మ్యూచువల్ ఫండ్ కంపెనీ కూడా క్లోజ్ క్లోజ్ అయినట్టు అయిపోయింది చూడలేదు. అన్నది ఎక్కడా కూడా వినలేదండి. అవును. అండ్ ఇంకొకటి ఏంటి తెలుసా శ్రావ్య, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ అన్నది ఎన్ని 78, 79 నుంచి ఆల్మోస్ట్ ఉన్నది. హ్మ్. స్టాక్ మార్కెట్, సెన్సెక్స్ ఇవన్నీ మాట్లాడుకుంటున్నారు. కానీ ఇప్పటికీ కూడా 100% అవేర్‌నెస్ ఎవరికీ కూడా రాలేదు. చాలా మందికి దానికోసం ఇంకా తెలియదు. మిస్టేక్స్ అవుతూనే ఉన్నాయి. చేస్తూనే ఉన్నారు. ట్రెడిషనల్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లోనే చేసుకుంటున్నారు. లో ట్రేడింగ్‌లోనే రిటర్న్స్ చేస్తున్నారు. తీసుకుంటున్నారు. హ్మ్. ఓకే. ట్రేడింగ్ చేసుకుంటున్నారు. అందులోని కంప్లీట్‌గా వాళ్ళకి నాలెడ్జ్ లేదు. మనీ పోగొట్టుకుంటున్నారు. హ్మ్. అండ్ ఇంకా తెలుసా, మొన్న మొన్న వచ్చిందేవో బెట్టింగ్ గేమ్స్, ఆన్‌లైన్ యాప్స్, వాటిల్లోని ఏదో మేము మనీ సంపాదించిద్దాము అనేసి వాటిల్లో పెట్టి మోసపోతున్నారు. హ్మ్. ఫేక్ కాల్స్ వస్తున్నాయి. ఆ ఫేక్ కాల్స్‌ని వాళ్ళు నమ్మి ఇన్వెస్ట్‌మెంట్ చేసేస్తున్నారు. అడ్రెస్ లేకుండా అయిపోతున్నారు. సరైన పద్ధతిలో ఇన్వెస్ట్ చేయాలంటే ఎలా మేడం? అడ్వైజర్ 2 రకాలుంటాయమ్మా. ఆన్‌లైన్‌లోని మీరు ఇప్పుడు డాక్టర్ ఇవాళ రేపు మెడికల్ కన్సల్టేషన్ కూడా మీకు ఆన్‌లైన్‌లోనే ఉన్నది. అవును. ఓకే. ఆన్‌లైన్‌లోని మీకు కన్సల్టేషన్ ఇస్తారు. హ్మ్. ఓకే. సో, ఆన్‌లైన్ బెటరా? లేకపోతే ఫిజికల్‌గా డాక్టర్ దగ్గరికి వెళ్లి కూర్చొని డాక్టర్ ఫస్ట్ మీకు మీలాగా చేపట్టి చూస్తారు. దాని తర్వాత స్టెథోస్కోప్‌తో చూసి అన్నీ టెస్ట్ చేసి ఇచ్చేది బావుంటుంది. ఫిజికల్‌గా ఆన్‌లైన్ వెళ్తేనే అన్నది బెటర్. మంచిది కాదు. ఈవెన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందు వీళ్ళు ఆన్‌లైన్‌లోని, గూగుల్‌లోని చేసేసి ఏ ఏ మెడిసిన్స్ ఇస్తారన్నది అవును. అక్కడికెళ్ళి డాక్టర్ దగ్గర అడుగుతున్నారు. అవును. ఇంత చదివింది ఎవడు? అవును. రైట్. డాక్టర్. సో, అందుకోసం అనేసి ఎప్పుడైనా కూడా చిన్న విషయం అయినా, చిన్న ఇష్యూ అయినా, చిన్న ఇన్వెస్ట్‌మెంట్ ఏదైనా చెయ్యాలి అంటే ఒక మనిషితో ఎప్పుడు నలుగురితో సలహా చేసి ఏదైనా పని చేయాలంటారు కదా. హ్మ్. సో, టేక్ ద హెల్ప్ ఆఫ్ అడ్వైజర్ అడ్వైజర్. బిఫోర్ ఎనీ ఓకే మ్యామ్. ఇంకొకటి కొంతమందేమో ఆన్‌లైన్ ఇవేవైతే ఉంటాయో ప్లాట్‌ఫామ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తూ ఉంటారు. స్టార్ట్ చేస్తారు. బికాజ్ వాళ్ళకి తెలియక. ఇంకా దాంట్లో ఏమంటే స్టార్ రేటింగ్ ఫండ్స్ కూడా చెప్తూ స్టార్ ఉంటారు. రేటింగ్ ఫండ్స్ అవి అన్నీ కూడా చెప్తారు. అండ్ దాని తర్వాత అడ్వైజర్ దగ్గరికి వస్తారు. అడ్వైజర్ దగ్గరికి వచ్చినప్పుడు ఇది బావుంటుంది కదా! అది బావుంటుంది కదా! అని. అడ్వైజర్ ఎవళ్ళు? వాళ్ళా? వీళ్ళా? ఓకే. కాదు. వాళ్ళేంటా మేము అక్కడ కూడా కంటిన్యూ చేసుకోవచ్చు, ఇక్కడ కూడా చేసుకోవచ్చా అని. హ్మ్. అక్కడ ఇక్కడ 2 చేసుకోవాలి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సేమ్ మళ్ళీ ఒక పర్సన్ ఇప్పుడు నేనే సిక్ అయ్యాను. నాకు ఫీవర్ ఉంది. నేను ఆన్‌లైన్‌లో చూసి కొన్ని మెడిసిన్స్ తెచ్చుకుంటా. మళ్ళీ తగ్గట్లేదు కదా అని డాక్టర్ దగ్గరికెళ్తాను. ఆయన దగ్గర మెడిసిన్స్ ఇస్తాను. అండ్ అవి ఇవి 2 కూడా నేను వేసుకుంటే రిజల్ట్ ఏమవుతుంది? అనేది కనిపించదు. ఇంకా సిక్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సిక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, ఫినాన్స్ ఏదైతే ఉన్నదో ఇన్వెస్ట్‌మెంట్ అన్నది ఇది చాలా పెద్ద సైన్స్. హ్మ్. ఇది అండర్‌స్టాండ్ చేసుకోవాలి. టైమ్ ఇవ్వాలి. అవును. ఓకే. నాట్ సో ఈజీ టాస్క్ కదా! సో, కాబట్టి ఏంటంటే ఒకళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి అకార్డింగ్‌లీయే మీరు మాట్లాడుతూ వాళ్ళతోని మీరు ఇన్వెస్ట్‌మెంట్స్ చేయండి. ఓకే మ్యామ్. సో, బ్లండర్ మిస్టేక్స్ మనం చేసేది అక్కడేను. హ్మ్. ఎలాంటివి జరుగుతూ ఉంటాయి మ్యామ్? సేమ్ ఆన్‌లైన్‌లోనే స్టార్ రేటింగ్స్ చూస్తాము. ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాము. మళ్ళీ నెక్స్ట్ వాళ్ళే రేటింగ్స్ చేంజ్ చేసేస్తారు. అవును. ఇక్కడి నుంచి తీసి ఇంకొక చోట వేస్తాము. శ్రావ్య ఒక ప్లాంట్‌ని నేను ప్లాంటేషన్ చేశాను శ్రావ్య. కొంచెం టైం పడుతుంది వాటిలో కొన్ని ఆకులు రావడానికి. మళ్ళీ దాన్ని తీసి నేను ఇంకొక పాట్‌లోనే పెడతాను. అగైన్ ఇట్ అది విల్ టేక్ సమ్ టైమ్. అవును. మళ్ళీ మూడో దాంట్లో పెడతాను. సో, అది గ్రో అయితుంది ఎప్పుడు? అది ఆ ఎప్పుడు సిట్యుయేషన్స్‌కి పెరుగుతుంది? అడాప్ట్ అండ్ చేసుకొని గ్రో అవ్వడానికి ఒక టైం టైం పడుతుంది. వచ్చేసరికి అది ఇంకా కాదులే అనేసి ఎండిపోతుంది, చచ్చిపోతుంది. అవును. సో, ఎండిపోయి చచ్చిపోతుంది అంటే ఇక్కడ మనం ఇలాగ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తూ ఛీ! ఎక్కడ చేసినా కూడా నా మనీ నాది వెల్త్ క్రియేట్ అవ్వట్లేదు, మనీ గ్రో అవ్వట్లేదు అనేసి మనం ఎగ్జిట్ అక్కడ అయిపోతూ ఉంటారు. ఎగ్జిట్ అయిపోతూ ఉంటాము. ఎందుకంటే లేక్ ఆఫ్ పేషెన్స్. హ్మ్. రైట్? మినిమమ్ టెన్యూర్ ఎంత ఉండాలంటారు? మనకి ఆ మంచి రిజల్ట్స్ రావాలంటే? ఒక మనకి ఎగ్జాంపుల్ చెప్పారమ్మా.
ఒక మన మిల్క్ ఉంటుంది కదా, మిల్క్ని మనం టీ చేయాలి నార్మల్గా అవి పగిలిపోకుండా ఉండాలి అంటే ఒక రేంజ్లో బాయిల్ చేస్తాం. టీ చేయాలంటే ఒక అవును. అదే మనం పాయసం చేసుకోవాలంటే వేరేగా ఉంటుంది. అండ్ ఎంత బాయిల్ చేస్తే దాంట్లోని కోవా వస్తుంది కదా. అవును. ఓకే, సో ఈ నార్మల్ టీకిను ఆ కోవాకి వాల్యూ ఎంత డిఫరెన్స్ ఉందా డిఫరెన్స్ లేదా? ఉంటుంది. అవును. ఓకేనా. సో ఇన్వెస్ట్మెంట్ అనేది మినిమం అంటే ఒక 1 month పెట్టేసి వదిలేయండి. ఓకే. లంసమ్ ఇందాక మాట్లాడుకున్నాం అవును. కదా, ఒక 5-10 సంవత్సరాలు అయ్యాక తీసుకోండి. హ్మ్. లేదు ఒక 5 సంవత్సరాలు అండ్ అబవ్ ఇవ్వండి. మనం ఒక లోన్ తీసుకుంటాము. నేను ఒక కార్ లోనే తీసుకున్నాను. మినిమం 5 సంవత్సరాలు టెన్యూర్ పెడతాను. అవును. 5 to 7 years. నేను హౌసింగ్ లోన్ తీసుకుంటాను. హౌసింగ్ లోన్ తీసుకున్నప్పుడు మినిమం 10, 15, 20 years పెడతాను. అది అర్లీగా క్లోజ్ చేస్తాను, అది వేరే విషయం. మనం ఏం చేస్తామంటే లోన్స్ తీసుకున్నప్పుడు అర్లీగా క్లోజ్ చేస్తాము. హ్మ్. ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ కనేసి తీసుకొని మధ్యనే ఆపేస్తాము. అదే బిగ్గెస్ట్ మిస్టేక్ అంటారు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. ఓకే మ్యామ్. ఓకే, సో అది స్టాప్ చేయడం అన్నది చేయకూడదు. అండ్ వారన్ బఫెట్ గారు ఒకటి చెప్తారు అనమాట, మీరు వర్క్ చేస్తున్నారు మనీ కోసం కదా, అట్ ద సేమ్ టైమ్ యువర్ మనీ ఆల్సో షుడ్ వర్క్ ఫర్ యూ. అవును. బట్ మనం ఏంటంటే ఇంట్లో అంటుంటాం కదా, నువ్వు కడుపులో నీళ్లు కదలకుండా కామ్గా నువ్వు కూర్చోమ్మా, నేను చేస్తాను, కష్టపడతాను అనేసి. అలాగా మన మనీని ఏంటంటే మనం జాగ్రత్తగా సేఫ్ ప్రొడక్ట్స్లోని, ఎఫ్డీలోని వాటిలో పెట్టేస్తున్నాము. మన మనీ గ్రో అవ్వట్లేదు, మనం కష్టపడుతూనే ఉన్నాము. అవును. దాంట్లో రిజల్ట్ And అనేది జీవితాంతం రావట్లేదు. కష్టపడ్డాము కానీ ఏమీ మన దగ్గర మిగలలేదు అంటారు దీనికి. మంచి Because- రిటర్న్స్ వచ్చే దగ్గర ఇన్వెస్ట్ చేసి దానికంటూ Right. కొంచెం టైం ఇచ్చేస్తే ఆ Correct. రిటర్న్స్ మనకి వస్తాయి అంటారు. సో అది చెయ్యట్లేదు అనమాట. సో లాంగ్ టర్మ్ గోల్ ఎప్పుడు ఉన్నది, మీరు జాయిన్ అయ్యారు, జాయిన్ అయ్యాక 10 సంవత్సరాల్లో రిటైర్ అవుతారు. 25లోని మీరు జాబ్ జాయిన్ చేశారు, 10 సంవత్సరాల్లోని మీరు రిటైర్ అయిపోతారా? లేదు మ్యామ్. మొత్తం కనీసం 20 55 అన్నా- దాకా అయినా పని అవును. చేస్తారు కదా. 55 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేయండి రిటైర్మెంట్ కోసం అనేసి. ఇప్పుడు మీకు చైల్డ్ బేబీ పుట్టినప్పుడు ఇమీడియట్గా వాళ్ళని మనం స్కూల్స్కి కాలేజెస్కి వేసాం కదా. మనకు ఒక 16-17 ఇయర్స్లోనే వాళ్ళని మన కాలేజ్లో వేస్తామా. ఈ 16-17 ఇయర్స్ వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం అనేసి ఇన్వెస్ట్ చేయండి. 25లో వెడ్డింగ్ ఉంటుంది, సో ఈ 25 ఇయర్స్ వాళ్ళ మ్యారేజ్ కోసం అనేసి వెయిట్ చేయండి. మీ పెళ్ళయ్యి ఒక సిల్వర్ జూబ్లీకి మీరు బయటికి వెళ్ళాలి. సిల్వర్ జూబ్లీ అంటే 25, లేదా ఒక 5 ఇయర్స్ 5th యానివర్సరీకి బయటికి వెళ్ళాలంటే పెళ్ళి అయిన దగ్గర నుంచి ఒక 5 ఇయర్స్ దాకా వెయిట్ చేయండి. ఈ గోల్స్ ఉండట్లేదు కదా, అందుకు వలన ఏమైపోతుందంటే మనం మంకీలాగా జంప్ చేస్తుంటాం ఒక ఫండ్ నుంచి ఇంకొక ఫండ్లోకి, ఇంకొక ఫండ్లోకి. సింపుల్ గా సెట్ యువర్ గోల్స్ అండ్ వర్క్ ఫర్ ఇట్ అంటారు. రైట్. ఓకే మ్యామ్. సో గోల్స్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాం. అది లైఫ్లో అవనండి, అది వెల్త్లో అవనండి. ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.